మనం నిత్యం పూజ చేసేటప్పుడు రకరకాల పూలతో దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం. అలాగే దీపం వెలిగించడం, హారతి ఇవ్వడం, అలాగే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి కొబ్బరికాయలు కొట్టడం కూడా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పూజ చేసే సమయంలో దేవుడి మీద, విగ్రహం మీద లేదా దేవుడి ఫోటో మీద పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడడం చూస్తూ ఉంటాం. పూజ చేసే సమయంలో దేవుడి విగ్రహం మీద పెట్టిన పువ్వులు లేదా దేవుడి ఫోటో మీద పెట్టిన పువ్వులు కింద పడినప్పుడు అది మనకి మంచి సంకేతం, అంటే మనకి మంచి జరగబోతుంది అని అర్థం. ఇలా పడడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అయితే చాలా మందికి దేవుడి మీద పెట్టిన పువ్వులు కింద పడడం మంచిదా కాదా అనే సంకోచిస్తూ ఉంటారు చాలా మంది. విగ్రహం మీద పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడినట్లయితే మీ పూజ విజయవంతం అవుతుందని, దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. అంతేకాదు, మీరు చేస్తున్న పూజ పట్ల దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం కూడా చేసుకోవచ్చు. దేవుడి ఫోటో మీదున్న పువ్వులు కింద పడినట్లయితే మీ కోరికల త్వరలోనే తీరబోతున్నాయని ఒక సంకేతంగా భావించవచ్చు. ఇలా పువ్వులు కింద పడడం వల్ల మన గృహంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. దేవుడి ఫోటో మీద ఉన్న పువ్వులు కింద పడడం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు భావించాలని పండితులు చెప్తున్నారు. పూజ చేసేటప్పుడు విగ్రహం నుంచి గాని, ఫోటో నుంచి గాని పువ్వులు కింద పడినప్పుడు అది మన వద్ద ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు. అయితే ఈ పువ్వుని ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అలా జరిగినప్పుడు మనం ఇలా చేయాలి. ఒక చిన్న ఎరుపు వస్త్రం తీసుకొని అందులో ఈ పువ్వును పెట్టి, ఒక రూపాయి కాయిన్ పెట్టి, కొద్దిగా బియ్యం కలిపి చిన్న మూటలా కట్టి, అంటే మనం ముడుపులు కట్టిన విధంగా మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టినట్లయితే మీకు డబ్బుకి ఎప్పటికీ కొరత ఏర్పడదు అని పండితులు చెప్తున్నారు.